అండి నమస్తే, నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు వేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మేము ఈరోజు ఇండియన్ స్టోర్కి వెళ్తే అక్కడ ఫ్రోజన్ చింత చిగురు ప్యాకెట్ కనిపించింది. అది చూసేసరికి భలే ఎగ్జైట్మెంట్ అనిపించింది. చింత చిగురు కూడా ఫ్రోజన్లో చేసి పెట్టి సేల్ చేస్తున్నారని. సో నేను అదొక ప్యాకెట్ తెచ్చి ఈరోజు ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చిందో కంపల్సరీ చెప్తాను. ఇలా ఉంది ఫ్రోజన్ ప్యాకెట్. కట్ చేసి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇది. ఆల్మోస్ట్ $6 వరకు పడింది. కొంచెమే ఉంది చింత చిగురు, కానీ చాలా బాగా వచ్చింది. చూసారా ఇలా వచ్చింది. నేనైతే ఇలా ఫ్రోజన్ చింత చిగురు చూడడం ఫస్ట్ టైము. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, బట్ టేస్ట్ చూస్తే బాగా పులుపు ఉంది. సేమ్ చాలా బాగా అనిపించింది. ప్రాసెస్ వచ్చేసి ఇంకా కర్రీకి స్టార్ట్ చేసేసాను. దీనికోసం కడాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నాను. నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, అందుకే ఆయిల్ మరి ఎక్కువ హీట్ అయ్యే వరకు ఉండట్లేదు. ఆయిల్ వేసిన వెంటనే ఆనియన్స్ యాడ్ చేశాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కామన్, మనం ఏ కర్రీ చేసినా చేసే ప్రాసెసే. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్ క్వాంటిటీ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 1/2 kg చికెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చింత చిగురు బాగా పులుపు ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ ఎక్కువే పడతాయి, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ టొమాటో కట్ చేసి వేసాను. ఈ ఆనియన్, టొమాటో దీంట్లో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే వీటి వల్ల వచ్చే స్వీట్ కూడా మనకేం తెలీదు. చింత చిగురులో పులుపు డామినేట్ చేస్తుంది కాబట్టి మంచి గ్రేవీ టెక్స్చర్ రావడం కోసం నేను ఆనియన్స్, టొమాటో కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. టొమాటో కూడా ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా చికెన్ యాడ్ చేసేస్తున్నాను. ఈ చికెను అంత టొమాటో, ఆనియన్ పేస్ట్తో కలిసేలాగా, ఆ గ్రేవీతో కలిసేలాగా అంతా నీట్గా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇది ఆల్మోస్ట్ చికెన్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత దీంట్లో ఇంకా ఆల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. సాల్ట్ మనం ఆనియన్స్ వరకే యాడ్ చేసాం కాబట్టి కర్రీకి సరిపోని సాల్ట్ ఇక్కడ యాడ్ చేశాను. ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. 1/4 స్పూన్, చాలా తక్కువే గరం మసాలా యాడ్ చేస్తాను నేను ఎప్పుడైనా ఏ కర్రీస్లో అయినా. ఒక 1/4 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి కర్రీ కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నిటితో కలిపి చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇంకొక 5 minutes ఈ స్పైసెస్తో చికెన్ కుక్ అయిన తర్వాత మిగిలినవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కుక్ అయిన తర్వాత నేను కొంచెం ఒక స్పూను కోకోనట్ పౌడర్ యాడ్ చేశాను, డ్రై కోకోనట్. ఇప్పుడు చింత చిగురు యాడ్ చేస్తున్నాను. 1/2 kg కాబట్టి నేను నాకు వచ్చిన ప్యాకెట్లో 1/2 cup క్వాంటిటీ చింత చిగురు యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఈ చింత చిగురు కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చింత చిగురు వాల్యూ మనకి ఇండియాలో ఉన్నప్పుడు నాకు అస్సలు తెలియదండి. మా ఊర్లో చింత చెట్లు ఉండేవి, వాటికి ఎప్పుడు చింతకాయలు, ఆకు, ఇలా చింత చిగురు ఉన్నా అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనీ పెట్టి కొంటుంటే తెలుస్తుంది ఇంత వాల్యుబుల్ ఇది అని. మీరు ఇంతేనా? ఇలా ఇది చింత చిగురు కూడా కలిసేలాగా కుక్ అయిన తర్వాత నేను ఈ స్టేజ్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇంక కొత్తిమీర, చింత చిగురు అంతా కలిసి చికెన్కి పట్టేలాగా కుక్ అవుతుంది.
నేను ప్రతిసారి ఏ కర్రీలో అయినా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిస్తాను. ఆకులుగా ఉంటే అంత నచ్చదు మాకు. అది కొత్తిమీర కూడా బాగా కుక్ అయ్యి కర్రీలో కలిసిపోతే బాగుంటుంది. ఇలా ఇది ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత కర్రీ చూసారా, గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. మనం వేసిన ఆనియన్స్, టొమాటోస్ అయితే స్మూత్గా కుక్ అయిపోయి పేస్ట్లా అయిపోయాయి. మనకి ఎక్కడ ఆ పీసెస్ లాగా తగలడం కానీ అలా అసలు ఏమీ లేదు. చింత చిగురు వేసేసరికి అది కూడా కుక్ అయిపోయి గ్రేవీ మంచిగా ఫామ్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.